హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది రియల్ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 5ని మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ఫస్ట్ మన ఛానల్లో ఉండే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అవైలబుల్గా వస్తుంది. అండ్ ఆ తర్వాత నార్మల్ పర్సన్స్కి అవైలబుల్గా ఉంటుంది. మన ఛానల్కి సపోర్ట్ చేద్దామని చెప్పి ఎంతోమంది మెంబర్షిప్ తీసుకున్నారు. సో వాళ్ళకంటూ ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, సో వాళ్ళకి ఇస్తుండేదే ఈ గిఫ్ట్ అనమాట. సో ఈ ఎర్లీ యాక్సెస్ అనేది మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పెట్టే వీడియోస్ అనేవి ఫస్ట్ వాళ్ళైతే చూసే అవైలబుల్గా అయితే వస్తుంది. అండ్ వాళ్ళకి యాడ్స్ కూడా రావన్నమాట. అండ్ మెయిన్గా మేజర్గా మీకు ఒక విషయం చెప్పాలి, ఎవరైతే మెంబర్షిప్స్ని అఫోర్డ్ చేయగలరో వాళ్ళు తప్పకుండా మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది నాకు ఒక పెద్ద హెల్ప్ని అయితే ఇస్తుంది అనమాట మీరు తీసుకునే మెంబర్షిప్ వల్ల. అండ్ అంతేకాకుండా నేను బ్లీచ్ వీడియో అనేది ఈరోజు నైట్కే పోస్ట్ చేస్తాను. అండ్ ఆ బ్లీచ్ వీడియో అనేది మీకు 2 days తర్వాత పబ్లిష్కి అవుతుంది. అండ్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు ఆ వీడియో అనేది ఈరోజు నైటే చూసేయచ్చు అనమాట. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అనేటివి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే యాక్సెస్గా ఉంటాయి. సో ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో నేను ఎవరిని ప్రెజర్ చేయదలుచుకోలేదు. అండ్ ఫైనల్గా ఒకే ఒక మాట చెప్పగలను, గెట్ రెడీ ఫర్ ది విట్నెసింగ్ ఆఫ్ ది పీక్ యానిమే కంటెంట్. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే ఛానల్ అయిపోయింది. మన మాస్టర్జీ ఇంకా తన అసిస్టెంట్ ఇద్దరు కూడా అడవిలో ఉండే ఒక శివపేటికి దగ్గరికి అయితే వెళ్తారు. సో అక్కడ మన మాస్టర్జీ ఈ శివపేటిలో ఏముందని చెప్పి వెంటనే మనోడు ఎన్నో కష్టాలు పడి ఆ శివపేటికి ఓపెన్ చేస్తే అక్కడ ఎంటీ అనేది ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే దీన్ని చూసిన మనోళ్ళు అరే ఉత్త దేవుడు రైడ్ పెట్టినారు అనుకుంటారు. కానీ అప్పుడే వీళ్ళ వెనకలికి సడన్ గా ఒక పర్సన్ వచ్చి ఏమైంది గైస్, మీరు నా కోసమే వెయిట్ చేస్తున్నారు అనుకుంటా, నేను మిమ్మల్ని లేట్ చేపించినందుకు సారీ అనడంతో ఇంకా అప్పుడే ఒకసారిగా మాస్టర్ జీ ఇంకా అసిస్టెంట్ ఇద్దరు కూడా అక్కడ నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు. కానీ ఆ పర్సన్ వీళ్ళిద్దరిని కూడా కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటా సో ఇద్దరిని కూడా అక్కడ నుంచి పారిపోనేడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన మాస్టర్ జీ తన యొక్క స్క్వాడ్ అనేది సమన్ చేసి వెంటనే వాని మీద అటాక్ చేస్తారు. కానీ బట్ ఆ గ్యాప్ లోనే ఆ పర్సన్ గడు ఒక షీల్డ్ సమన్ చేసి అటాక్ అనేది డాట్ చేసి ఇన్ఫాక్ట్ ఆ షీల్డ్ తోనే మన మాస్టర్ జీని అయితే ఎగిరిపోయేటట్లు ఒక పెద్ద షాట్ ఇస్తాడు. దెబ్బకి ఇలాగైతే కుదరదని చెప్పి మన మాస్టర్ జీ ఇంకా అసిస్టెంట్ ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ నుంచి మాయమైపోతారు. అండ్ వాళ్ళ ప్లేస్ లో ఒక 2 దోసిపెనుములు వస్తాయి. ఇంకా దాన్ని చూస్తుండే ఆ పర్సన్ గాడు కూడా పారిపోయారు చెత్త నా కొడుకులు, అయినా నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు అండ్ నా నెక్స్ట్ టార్గెట్ మీరే అని చెప్పి మన వాంగ్లింగ్ ఒక హౌస్ ని అయితే చూస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు మాస్టర్ జీని ఇంకా మినిస్టర్ సంఘాన్ని అయితే చూపిస్తా ఉంటా. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ బిల్డింగ్ లో అయితే ఉంటారు. అప్పుడే మన మాస్టర్ జీ నిన్న నైట్ తను పోరాడిండే పర్సన్ గురించి అయితే మినిస్టర్ సంఘ్ రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ తన ఫోటో చూపించి సార్ మేము నిన్న నైట్ వీనితోనే పోరాడినాము అనడంతో ఇంకా అప్పుడే ఆ సంఘాడు కూడా ఓ వీడు నాకు తెలుసు, వీని పేరు నైట్ స్కల్ యొక్క వైస్ ప్రెసిడెంట్ టిట్లర్ అనుకుంటా అనడంతో ఇంకప్పుడే మాస్టర్ జీ కూడా అవును సార్, ఇన్ఫాక్ట్ వాని దగ్గర ఉండే పవర్తో పోల్చుకుంటే మేము నిన్న సరితూగలేకపోయాం, బట్ మనం ఎలాగైనా సరే వాడిని ఖైదు చేయాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఏదో పెద్ద ప్రాబ్లం మనకు రాబోతుంది అనడంతో ఇంకప్పుడే ఆ సంఘాడు కూడా చేయొచ్చు కానీ బట్ మనకి వాళ్ళ సపోర్ట్ అనేది రాదు. ఇన్ఫాక్ట్ ఒకప్పటి నుంచినే కూడా వీళ్ళని పట్టుకోవాలని చెప్పి ఒక టీం అనేది ఫామ్ అయింది. అండ్ ఆ టీం ఏదో కాదు, నైట్ స్కల్ ఇన్వెస్టిగేషన్ బ్యాండ్ అనమాట. ఆనాయలు కూడా వీని కోసం కొన్నాళ్ళ నుంచి సెర్చ్ చేస్తున్నారు. బట్ నో యూజ్, ఏం పర్లేదులే, ఇప్పుడు నేను నిన్ను వాళ్ళ కింద కమాండర్గా అయితే అసైన్ చేస్తాను. సో నువ్వు ఎలాగైనా సరే వీడిని పట్టుకో. అండ్ గుర్తుపెట్టుకో వీడు ఒక 9th లెవెల్ ప్రీ ఇమ్మోర్టల్ మాస్టర్ అనమాట. సో వీని పవర్స్ నువ్వు తక్కువ అంచనా ఇద్దండంతో ఇంకా మన మాస్టర్ జీ కూడా ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ రాసిండే బుక్ చూసి మనోడు కొంచెం అట్రాక్ట్ అవుతాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా చూపిస్తామట. మనోడు కూడా ఆ బుక్ చదివేసి తన వర్క్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్ సార్ తాకైతే తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. అండ్ తన గర్ల్ ఫ్రెండ్ పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అవన్నీ సీజన్ 2 లో ఇంట్రడ్యూస్ చేశారు. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు. అండ్ ఇదే ఈ వీడియో యొక్క టార్గెట్ అనమాట. నో బ్యాక్ టు ది స్టోరీ. అప్పుడే అమ్మాయి మన వాంగ్ సార్ తో ఏమైంది డార్లింగ్, మీరు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు బట్ ఇప్పుడేం చేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే ఆ పేపర్ ని గమనిస్తే అందులో ఒక లీవ్ లెటర్ ఇంకా పర్మిషన్ లెటర్ అయితే ఉంటుంది. అండ్ ఆ లెటర్ ఎవరిది అని అడగడంతో ఇంకప్పుడే వాంగ్ సార్ కూడా ఈ లెటర్ నా స్టూడెంట్ అండ్ వాంగ్లింది, ఇన్ఫాక్ట్ నిన్న మా స్కూల్ మీద జరిగిన దాడి ఎఫెక్ట్ వల్ల వీడు కళ్ళు తిరిగి స్ప్రో కోల్పోయాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఈ పిల్లల్లో ఇంత పవర్ తక్కువ ఉంది బట్ ఇన్నాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యాడని నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయినా ఏం పర్లేదు, కొన్నాళ్ళు లీవ్ కావాలని అడిగాడు. నేను కూడా దాన్ని అప్రూవ్ చేశాను. ఇన్ఫాక్ట్ నేను నీకు ఒక పని చెప్పా కదా, సో నువ్వు ఆ పని చేసావా అనడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా చేసే డార్లింగ్, మీరు అడిగితే చేయకుండా ఉంటానా, ఇదిగో ఈ స్క్రోల్ మీకోసమే తెచ్చాను. నా ఇన్వెస్టిగేషన్ లో తెలిసిండే మ్యాటర్ ఏంటంటే ఈ బుక్ రాసిండే వాంగ్ సీతో గారి ఫ్యామిలీకి ఇంకా మీరు వెతుకుతుండే మీ మాస్టర్కి చాలా దగ్గర సిమిలారిటీస్ ఉన్నాయి. సో మనం ఎలాగైనా సరే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడినామంటే అప్పుడు మీ మాస్టర్ని కనిపెట్టేయచ్చు అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్ సార్ కూడా థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు నా కోసం ఇంత కష్టపడినందుకు. సో నేను ఎలాగైనా సరే ఈ రోజు కానీ రేపు కానీ వెళ్ళి వాంగ్లింగ్ గురించి ఇంకా వాళ్ళ పేరెంట్స్ గురించి ఇంకా మా మాస్టర్ గురించి కనుక్కుంటాను అనడంతో ఇంకప్పుడే ఆ అమ్మాయి కూడా మీకోసం ఇంత చేస్తే బట్ నా కోసం ఏది ఇవ్వరా అంటే మనోడు కూడా ఓకే ఇవ్వాలనే ఉంది బట్ సెన్సార్ చేస్తే మన యానిమే పాపులారిటీ పోతుంది సో వద్దులే అంటాడు.
దానికి ఆ అమ్మాయి కూడా ఓకే డార్లింగ్, మీరు నాకు కిస్ ఇవ్వకున్నా బాధ లేదు కానీ మీరు నా కోసం ఒక హెల్ప్ చేస్తారా? సో వాంగ్లింగ్ వాళ్ళ డాడీ రాసిండే వాంగ్సీతో గారు బుక్ మీద నాకు ఒక ఆటోగ్రాఫ్ అనేది ఆయనతో ఇప్పించుకొస్తారా అనడంతో ఇంకా ఆ మాటలకు మన వాంగ్ సార్ కూడా నీకోసం ఈ మాత్రమే కూడా చేయలేనా, డెఫినెట్లీ చేస్తానని చెప్తాడు. అండ్ దీనికి ప్యారల్గానే మనకు వాంగ్లింగ్ ఎంత చూపిస్తామంట. మనోడు ఎందుకని లీవ్ అప్లై చేశాడంటే లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ అమ్మ మీదకి ఎవరో కిడ్నాపింగ్ వచ్చారు కదా, సో మనోడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి అండ్ 24/7 వాళ్ళ అమ్మకి రక్షణగా ఉండాలనే మనోడు కొన్నాళ్ళు అయితే స్కూల్కి లీవ్ అప్లై చేసింటాడు. అండ్ ప్రజెంట్ మాస్టర్ జీతో అయితే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అండ్ అప్పుడే మాస్టర్ జీ కూడా ఇలా ప్రొఫెసర్ వాంగ్ సార్ నీకోసం ఇంకా మీ మదర్ కోసం అయితే ఇంటికి వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి మాస్టర్ అనడంతో ఇంకా మనోడు కూడా షెట్ ఈ వాంగ్ సార్కి ఎంపించి పట్టింది, ప్రతిసారి వచ్చి నన్నే గెలుకుతున్నాడు, ఈసారి ఎలా మేనేజ్ చేయాలని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ వాళ్ళ మదర్ అయితే వస్తుందన్నమాట. ఏరా వాంగ్లింగ్ నువ్వేం చేస్తున్నావు, సో స్కూల్కి కూడా వెళ్ళా కదా, సో జాగ్రత్తగా ఉండు అండ్ ఏదైనా తినడానికి తెస్తున్నా అంటే మనోడు మాత్రం నాకేం వద్దమ్మా, బట్ నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఒకప్పుడు నువ్వు కూడా రైటర్వే కదా, ఇప్పుడు ఒక నార్మల్ హౌస్ వైఫ్ మాత్రం ఉన్నావు, సో నీకు ఈ లైఫ్ నచ్చిందా లేదంటే నువ్వు కూడా నాన్నలాగా ఏదైనా వర్క్ చేస్తావా చెప్పమ్మా, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా నేనెందుకు వర్క్ చేస్తారా, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు హౌస్ వైఫ్గా ఎంతో హ్యాపీ లైఫ్ అనేది అనుభవిస్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యామిలీ కోసం మీ నాన్న ఎంతగానో కష్టపడుతున్నాడు అండ్ నువ్వు నాకున్నావు అండ్ ఇప్పుడు నీ చెల్లెలు కూడా మనకు పుట్టబోతుంది, సో నాకు మీ ఇద్దరికంటే ఏది ఎక్కువ కాదు, సో నేను అందుకనే ఒక నార్మల్ లైఫ్ని గడుపుతున్నాను, సో నాకు ఇదే చాలు అనడంతో ఇంకా మనోడు కూడా ఆ మాటలకి ఎంతో ఇన్స్పైర్ అయ్యి సో ఎలాగైనా సరే మా అమ్మ నార్మల్ లైఫ్ బతకాలి అండ్ ఆ ప్రొఫెసర్ వాంగ్ సార్ మా అమ్మని ఇంట్రాగేట్ చేయకోకుండా చూడాలని చెప్పి మనోడు ఒక ప్లాన్ ఆలోచించి వెంటనే టెలిఫోన్ డైరెక్టర్ అయితే ఓపెన్ చేస్తాడు. సో దీంతో మనోడు ఏం ప్లాన్ చేశాడో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మన ప్రొఫెసర్ వాంగ్ సార్ అయితే సక్సెస్ఫుల్గా వాంగ్లింగ్ వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా ఎంతో రెస్పెక్ట్ గా ఆయన అయితే ఇంట్లోకి ఇన్వైట్ చేసి ఆయనకి తాగడానికి కాఫీ కూడా ఇస్తాడనమాట. అండ్ అప్పుడే మన వాంగ్ సార్ కూడా ఓకే ఎలాగైనా సరే మా మాస్టర్ ఈవిడే అని చెప్పి నేను తెలుసుకోవాలి అని చెప్పి మనోడు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అండ్ వాంగ్లింగ్ వాళ్ళ మదర్ కూడా దానికి ఎంతో సింపుల్ గా ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇలాగైతే కుదరదు అని చెప్పి మన ప్రొఫెసర్ వాంగ్ సార్ మేడం మీకు ఏమి ఇబ్బంది లేకుంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా నేను మీ యొక్క పల్స్ చెక్ చేయొచ్చా అనడంతో ఇంకా వాంగ్లింగ్ వాళ్ళ మదర్ కూడా షూర్ సార్ మీకంటేనే అని చెప్పి తన హ్యాండ్ ఇస్తుంది. సో మనోడు తన హ్యాండ్ని ముట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడ స్పిరిచువల్ ఎనర్జీని నేను కనుక్కుంటాను, ఈవిడ మా మాస్టర్ కాదు తెలిసిపోతుంది అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే పానకంలో పుడకలాగైతే వాంగ్లింగ్ వాళ్ళ ఇంటికి సూరంగ్ పాప ఎంట్రీ ఇస్తుంది. ఇంకేముంది స్టార్టింగ్ సీన్ యాజ్ యూజువల్ గా రిపీట్ అవుతుంది అనమాట. సో సూరంగ్ పాపని ఇంట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ సూరంగ్ పాపని క్వశ్చన్స్ అడగడం అండ్ సూరంగ్ పాప ఎందుకు వచ్చిందంటే వాంగ్లింగ్ వాళ్ళ మదర్ కి అయితే మెడిసిన్స్ ఇవ్వడానికి అయితే వచ్చింటుంది అనమాట. అండ్ అంతేకాకుండా వాంగ్లింగ్ వాళ్ళ డాడీ బుక్ రాసింటారు కదా, సో దాంట్లో ఒక ఆటోగ్రాఫ్ ఇప్పించుకోవాలని చెప్పి మన సూరంగ్ పాప వచ్చిందని చెప్పి వాంగ్లింగ్ వాళ్ళ మదర్తో చెప్పడంతో వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు వాళ్ళ డాడ్ ఇంకొక బుక్ రాస్తున్నాడు, సో కొద్దిసేపు వెయిట్ చేస్తావా అంటే దానికి మన సూరంగ్ పాప కూడా డెఫినెట్లీ నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తానని చెప్తుంది. అప్పుడే మన వాంగ్ సార్ కూడా ఓకే సూరంగ్ మధ్యలోకి వచ్చినా ఏం పర్లేదు, ఓకే మేడం నేను మీ యొక్క పల్స్ చూడొచ్చా అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ వాళ్ళ మదర్ మళ్ళీ కూడా తనకి హ్యాండ్ ఇస్తుంది. అండ్ ఈసారి కూడా మనోడు ఆ హ్యాండ్ని టచ్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే ఇంకొకసారి బెల్లు మోగుతుంది. అండ్ ఈసారి వచ్చిండేది సూరంగ్ వాళ్ళ తాతగారు అనమాట. సో సూరంగ్ వాళ్ళ తాతగారిని చూసిన వాంగ్ సార్ షాక్ అవుతారు. సార్ మీరెందుకు వచ్చారు సార్, ఎల్డర్ సంఘ్ గారు మీకు ఎన్ని పనులు ఉంటాయి అసలు ఎందుకు వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే ఆ ముసలోడు కూడా నేను రీసెంట్గానే వాంగ్లింగ్ వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ అయిందని చెప్పి విన్నాను, సో నేను అందుకనే ఆవిడ కోసము ఈ ఫ్రూట్ అనేది తెచ్చాను. అండ్ ఇది నార్మల్ ఫ్రూట్ కాదమ్మా, ఈ ఫ్రూట్ అనేది 6000 సంవత్సరాల ముందటి నుంచి ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో ఈ ఫ్రూట్ని కానీ మీరు తిన్నారంటే పుట్టబోయే మీ పిల్లకి అనేది మంచి స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది. అండ్ అంతేకాకుండా నేను మీ ఆయన రాసిన బుక్ను కూడా చదివాను, మీరు ఏమనుకోకుంటే ఈ బుక్ మీద ఆయనతో ఆటోగ్రాఫ్ చేపిస్తారా అనడంతో ఇంకా ఆ మాటలిన వాంగ్లింగ్ వాళ్ళ మదర్ కూడా ఓ సార్ డెఫినెట్లీ చేపిస్తాను, బట్ ఆయన బుక్ రాస్తున్నారు సో కొద్దిసేపు వెయిట్ చేస్తారా అంటే దానికి ఆయన కూడా ఓకే నేను కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను అని ఆయన కూడా అక్కడే కూర్చుంటాడు. ఇంకా దాన్ని చూస్తాను మన వాంగ్ సార్ కూడా షెట్ ఈయన కూడా ఇప్పుడే రావాలా, అయినా ఏం పర్లేదులే మేడం ఇప్పుడైనా మీ చెయ్యి ఇస్తారా పల్స్ చూస్తాను అంటాడు. సో డెఫినెట్లీ అని చెప్పి వాంగ్లింగ్ వాళ్ళ మదర్ మళ్ళీ కూడా తనకైతే హ్యాండ్ ఇస్తుంది. బట్ ఈసారి కూడా యాజ్ యూజువల్ గా బెల్లు మోగుతుంది. దెబ్బకు మన వాంగ్ సార్ కోపం వచ్చి ఈసారి ఎవడొచ్చారా మీరు ఆగండి నేను వెళ్ళి డోర్ తెస్తానని చెప్పి కోపంగా వెళ్ళి డోర్ తెస్తాడు. బట్ బయట ఉండేది మన ఓల్డ్ సెంట్ అయిండే స్క్వాడ్ సెంట్ ఇంకా ఆ డీక్ సియోక్ లీడర్ అయినమాట ముసలైన వీళ్ళిద్దరు కూడా వచ్చింటారు. ఇంకా వీళ్ళని చూస్తేనే మన వాంగ్ సార్ మైండ్ పోయి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ క్షమించండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళు కూడా లోపలికి వచ్చి మాట్లాడదామని చెప్పి మళ్ళీ కూడా అందరికి ఇంకొకసారి టీ సర్వ్ చేస్తారు. సో అలా టీ సర్వ్ చేసుకుంటా వాళ్ళిద్దరు కూడా ఒక గిఫ్ట్ అయితే తెచ్చింటారు. ఇంకా దాన్ని చూస్తేనే వాంగ్ సార్ ఓ మీరు కూడా ఈవిడ గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చి వచ్చారా, ఓకే ఇందులో ఏం గిఫ్ట్ ఉందని చెప్పి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ ఏవో కాదు వాంగ్లింగ్ వాళ్ళ డాడీ అనమాట. సో ఆ ముసలోళ్ళు
కూడా మేము కూడా వాంగ్లింగ్ వాళ్ళ డాడ్తో ఆటోగ్రాఫ్ ఇప్పించుకుందామని వచ్చాము అనడంతో ఇంకా వాళ్ళ అమ్మ కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ చేస్తుంది. దానికి ఆ ముసలోళ్ళు కూడా ఏం పర్లేదు, మాలో కూడా ఓపిక ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఆయన ఎప్పుడైనా కానీ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక నెల రోజులు ఆయన రాకునే బదులు ఆయన కోసం మేము ఇక్కడే వెయిట్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వెయిట్ చేస్తామంటారు. దెబ్బకు మన వాంగ్ సార్ కోపం వస్తూ ఉంటుంది. బట్ కోపాన్ని కూడా అనగదొక్కుని మన సార్, మేడం ఈసారైనా మీ చెయ్యి ఇస్తారా, పల్స్ చూస్తాను అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మళ్ళీ బెల్ అయితే మోగుతుంది. దెబ్బకు మన వాంగ్ సార్కి లోపల కోపం పెరిగిపోయి ఇంకెంతమంది వస్తారా, మీ అందరికీ రావడం కోసం ఇంకో రోజు అంటూ దొరకలేదారా, ఈ రోజు వచ్చి నా తలకే ఇంటికి తింటారా, నా ఇన్వెస్టిగేషన్ దెబ్బతీస్తున్నారు, అసలు వీళ్ళు ఏమన్నా తాజ్మహల్ ప్రతి నా కొడుకు పని కట్టుకొని వచ్చి ఆటోగ్రాఫ్ అంటారు, టీ తాగుతారు, నా టైంని బొక్క చేస్తున్నారు అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ బాధలోనే మనోళ్ళు అయితే డోర్ తెస్తారు. అండ్ ఈసారి అక్కడికి వచ్చిండేది మన మాస్టర్ జీ ఇంకా మినిస్టర్ సంగ్ అయితే వచ్చిండారు. వీళ్ళ ఎంట్రీ ఇంకా భారీ లెవెల్ అనమాట. వీళ్ళు వాంగ్లింగ్ వాళ్ళ ఇంటికి యూఎఫ్ఓలో ఎంట్రీ ఇస్తారనమాట. సో యాజ్ యూజువల్ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. అంతా టీలు తాగుతారు. అండ్ వాళ్ళు వచ్చినది కూడా వాంగ్లింగ్ వాళ్ళ డాడ్తో అయితే ఆటోగ్రాఫ్ కోసమే అనడంతో ఇంకా మన వాంగ్ సార్ లోపల బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ స్క్వాడ్ సెయింట్ కూడా ఓకే వాళ్ళ డాడ్ వచ్చే లోపల మనం మన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని పెంచుకుందాం, అందరూ మెడిటేషన్ చేద్దాం, దీనివల్ల మనకు ఎంతో యూజ్ ఉంటుంది అనడంతో దెబ్బకి అంతా కూడా వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ పెంచుకోవడం కోసం మెడిటేషన్ చేస్తూ ఉంటారు. లిటరలీ మన వాంగ్లింగ్ ఇంకా వాంగ్ సార్ వీళ్ళిద్దరు తప్ప అక్కడున్న అందరూ కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ పెంచుకోవడం కోసం. అండ్ ఈ గ్యాప్లోనే పానకంలో పుడకలాగైతే ఆ క్లైమేట్ని చేంజ్ చేసుకుంటా గట్టిగా అరుచుకుంటా బ్లూ మూన్ని రెడ్ మూన్గా చేసి ఆ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో అదే ఆ నైట్ స్కల్ వైస్ ప్రెసిడెంట్ అయిన టిట్లర్ గారు మన వాంగ్లింగ్ వాళ్ళ ఇంటి దాకా వచ్చి ఓకే ఫైనల్గా వీళ్ళ ఇంటికి వచ్చాను, ఈరోజు ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా చంపేస్తాను, వీళ్ళ రక్తంతో స్నానం చేస్తాను, ఎవడున్నారా లోపల అని చెప్పి డోర్ తెరుస్తాడు. దెబ్బకు మనం స్పిరిచువల్ ఎనర్జీ ఎంతైతే వస్తూ ఉంటుందో లోపల నుంచి దానికి 10 ఎక్కువ వస్తుంది. అండ్ మనోడు లోపల ఉండే వాళ్ళందరినీ చూసి షాక్ అయ్యి వెంటనే డోర్ క్లోజ్, నేనేమన్నా తప్పింటికి వచ్చానా, ఈ ఇంట్లో ఎందరో ఇంతమంది ఉన్నారు, యాక్చువల్గా అయితే ఇక్కడ ముగ్గురే కదా ఉండాలని చెప్పి మళ్ళీ డోర్ తెరుస్తాడు. దెబ్బకు మనోళ్ళంతా కూడా వాడిని చూసి అసలు నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి, అండ్ వాంగ్లింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి, నీకు గుర్తు లేదా, వాంగ్లింగ్ వాళ్ళ ఇంట్లో వాంగ్లింగ్ నూడిల్స్ తింటున్నప్పుడు తనని డిస్టర్బ్ చేయకూడదు, అలాగే వాళ్ళ నాన్న బుక్ రాస్తున్నప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు, అట్లాంటిది మేమే సైలెంట్గా ఉన్నాం, నువ్వు మాత్రం కేకలు వేసుకుంటా బ్లూ మూన్ని రెడ్ మూన్ చేసుకుంటా ఎంట్రీ ఇచ్చావు, ఏసేంట్రా నా కొడుకుని అనడంతో ఇంకా మనోళ్ళంతా కూడా వెంటనే ఆ తిట్లర్ గారి మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దెబ్బకి తిట్లర్ గారు కూడా అక్కడ నుంచి పారిపోకుండా అరే ఇదేం కుటుంబం రా, ఇంకా నాకు బుద్ధి ఉంటే నేను ఇక్కడ రాను, అసలు ఇంతమంది ఈ కొంపలో ఏం చేస్తున్నారా, ఈ రోజు నాకు కన్ఫామ్ సావే అని చెప్పి మనోడు పారిపోతూ ఉంటారు. ఇంకా మనోళ్ళంతా కూడా వెంటనే వాడిని వెంబడించడం కోసం అయితే ఎగిరిపోతారనమాట. ఇంకా ఫైనల్ గా ఆ ఇంట్లో ఉండేది మన వాంగ్లింగ్ గాడు ఇంకా సూరంగ్ పాప ఇంకా ప్రొఫెసర్ వాంగ్ సార్ ఇంకా వాంగ్లింగ్ వాళ్ళ మదర్ అయితే ఉంటారు. అప్పుడే వాంగ్ సీతు గారు మెట్లు దిక్కుంటా, ఓ ఇప్పటికే నేను చాలా కష్టపడిపోయాను డార్లింగ్, వంట ఏం చేసావు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇన్ఫాక్ట్ నేను పొద్దున్నే నుంచి ఏం తినలేదు, బుక్ మీద పడే అని చెప్పి వెంటనే టేబుల్ మీద ఆయన కోసం తెచ్చిన స్వీట్లన్నీ కూడా గమనించి మన ఇంటికి గెస్ట్లు వచ్చారా, ఎవరి కోసం వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్ సార్ కూడా మీకోసమే వచ్చారయ్యా, మీరు చూస్తే ఇప్పుడు వచ్చారు అనడంతో ఇంకా మనోడు కూడా నన్ను క్షమించండి వాంగ్ సార్, నేను యాక్చువల్గా బుక్ రాసేటప్పుడు పక్క విషయాలు ఏది పట్టించుకోను, సో అందుకనే పొద్దున్నే వెళ్ళి ఇప్పుడు వచ్చాను అనడంతో అప్పుడే వాంగ్ సార్ కూడా కనీసం ఇప్పుడైనా వచ్చారులే అనుకుంటాడు. అండ్ అప్పుడే వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ కూడా ఓకే సార్ మీరేంటికి వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ వాళ్ళ మదర్ అయితే ఇంకెందుకు వస్తారు, అందరూ వచ్చినది మీ ఆటోగ్రాఫ్ కోసమే అనడంతో ఇంకా అప్పుడే వాంగ్ సీతు గారు కూడా ఓ సార్ క్షమించండి సార్ ఇప్పుడే మీకు ఆటోగ్రాఫ్ ఇస్తానని చెప్పి మన సూరంగ్ పాపకి ఇంకా ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా ఆటోగ్రాఫ్ అయితే ఇస్తారు. ఇంకా సూరంగ్ పాప సంతోషపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా నేను ఏంటికి వచ్చాను ఏంటికి పోతున్నారా, అసలు ఏం చేద్దాం అనుకున్నా ఇప్పుడు చూస్తే ఈ ఆటోగ్రాఫ్ తీసుకొని పోతున్నా, సరేలే నేను వచ్చిన పని కాకుండా కనీసం నా లవర్ అడిగింటే గిఫ్ట్ అయినా కూడా తీసుకొని పోతున్నా, అదైనా హ్యాపీగా ఉంటుందని చెప్పి మన వాంగ్ సార్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీనికి ప్యారల్ గానే ఆ నైట్ స్కల్ వైస్ ప్రెసిడెంట్ గడ అయితే మన వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకొని దూరంగా అయితే ఎగిరిపోతుంటారు. అమ్మయ్య జర్రుంటే చచ్చిపోతుంటారా, అయినా ఏం పర్లేదు ఇప్పుడు అందరి దగ్గర నుంచి తప్పించుకున్నానని చెప్పి మనోడు ఆకాశంలో వెళ్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే పోర్టల్లో నుంచి ఒక చెయ్యి అనేది వచ్చి ఆ నైట్ స్కల్ గాని పట్టుకుంటుంది. ఇంకా వెంటనే ఆ నైట్ స్కల్ గాడు ఎవర్రా అనడంతో ఇంకా అప్పుడే ఆ పోర్టల్లో నుంచి ఒక పర్సన్ వస్తాడు. అండ్ వాడిని చూసి నైట్ స్కల్ గాడు లేదు నువ్వెక్కడ ఎందుకున్నావు అనడంతో ఇంకా అప్పుడే ఆ పర్సన్ గాడు కూడా ఇన్ఫ్యాక్ట్ నేను వానంత మంచోడిని కదలే, ఇప్పుడు మీ అందరికీ చావులు రాసి పెడతానని చెప్పి వెంటనే ఆ టిట్లర్ గాడిని అయితే బూడిద పాలు చేస్తాడు. ఇంకా వెంటనే ఆ పర్సన్ గాడు కూడా కేవలం ఈ వరల్డ్ లో ఇమ్మోర్టల్ కల్టివేటర్ హైగా ఉండాల్సినది కేవలం ఒకే ఒక్కడు, అది నేనే, బట్ అట్లాంటి నా స్థానాన్ని ఒకడు తీసుకున్నాడు, నేను ఖచ్చితంగా వాడిని అంతు చూస్తాను అంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ వీడియోడు అండ్ వీడు ఎందుకు వచ్చాడు అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మీరు ఫ్యూచర్ ఎపిసోడ్స్లోనే చూస్తారు.